ఇచ్చిన రక్షణ విషయంలో మీరు సోమరుల వలె ఉన్నారా, లేక జ్ఞానం కలిగి మీకిచ్చిన రక్షణను మీరు కాపాడుకుంటూ దాని ద్వారా ఆనందాన్ని పొందుతున్నారా? ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. మీ జీవితం ఎలా ఉంది? దేవుని పట్ల మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుని కొరకు మీరు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ అవి 4 చిన్న జీవులంట. అవి 4, అయితే వాటికి జ్ఞానం ఉంది అని అన్నాడు. ఏముందంట? వాటికి మిక్కిలి జ్ఞానం ఉందంట. చిన్న అయినా వాటికి ఉన్నంత జ్ఞానము ఈ మనుషులకు కూడా లేదు. ఏంటి అని అంటే ఆ 4 జీవులు ఏమిటంట? చీమలు. బలము లేని జీవులైన అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుంటాయంట. చీమలు బలము లేని జీవులు. వాటికి ఏమి లేదు, చీమలకు బలము లేదు. చిన్న గాలి వచ్చినా కొట్టుకొని పోతాయి. కొన్ని నీళ్ళు అలా పడేస్తే ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతాయి. అవునా కాదా? చీమలు ఎంత చిన్నగా ఉంటాయి, చాలా చిన్నవి, బలము లేనటువంటివి. ఏ రోజైనా బలము లేకపోయినా మేము బలహీనులమని అవి అనుకోవు. కానీ మీరు క్రైస్తవుని చూడండి, ఎవరినైనా మీరు కదిలిస్తే 100 సాకులు చెబుతారు. ఒక్కొక్కరు ప్రార్థన అంటే ఎన్ని సాకులు చెబుతారంటే అన్ని సాకులు చెబుతారు ఒక్కొక్కరు. నాకు ఒంట్లో బాగలేదు, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నాను, నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఈ మధ్య నడుము నొప్పి ఎక్కువైంది, ఈ మధ్య ఆ నొప్పులు ఎక్కువైపోయినాయి, ఇంకన్నీ చెబుతూ ఉంటారు. కానీ సీమలకి ఎంత బలం ఉందంట? నీ అంత బలం ఉందంటారా? ఏమా మీకున్నంత బలం ఉందా సీమలకు? ఎప్పుడైనా సీమలు అలాంటి పనులు ఎప్పుడైనా చేస్తాయా? మనలాగా సాకులు చెప్పే స్వభావం సీమలకు లేదు. అవి బారులు తీరి వాటి ఆహారాన్ని సిద్ధపరచుకునే విషయంలో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా అవి రాజీ పడవసలు. సీమలు బలము లేనటువంటివి అయినప్పటికీ అవి జ్ఞానము కలిగినవి. వాటికి ఒకటి తెలుసు, ఏంటంటే వేసవి కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని. ఎందుకంటే ఇంకొక కాలం వచ్చిద్ది. అది ఏ కాలము? అది వర్షాకాలము. ఇంకొక కాలం వచ్చిద్ది, అది కోతకాలము. సో కాబట్టి వాటి యొక్క కాలాన్ని అవి గుర్తిస్తున్నాయి. వాటికి ఎప్పుడు ఆహారం సిద్ధపరచుకోవాలో వాటికి తెలుసు. అదే ఒకవేళ వేసవి కాలంలో అవి ఆహారాన్ని సిద్ధపరచుకోలేదు అనుకోండి, మరి అవి చలికాలంలోనో లేకపోతే వర్షాకాలంలోనో ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతాయి? ఇవి ఏమైపోతాయి? కొట్టుకొని పోతాయి, పాడైపోతాయి. సో వాటి పని జరగదు. అందుకని అవి ముందే తెలుసుకొని వేసవి కాలంలో అవి చక్కగా ఆహారం సిద్ధపరచుకోవడానికి ఆ కాలము దానికి సరైనదని తెలుసుకొని ఆ ప్రకారం వెళ్ళి అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంటే, బలము లేని చిన్న జీవులకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో మీరు ఆలోచించండి. ఉందా? వాటి జ్ఞానం ఉందా? మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? పెద్దోళ్ళు అన్నట్టు అందరూ పంట వేసే కాలంలో వీళ్ళు పండుకొని నిద్రపోతారు, కోసుకునే కాలంలో పంట వేయటానికి వస్తారు. పనులు చేసుకునేటప్పుడేమో వీళ్ళేమో పనులు చేయకుండా పనులు విడిచిపెట్టి సోమరులు రోడ్ల బట్టి గాలికి తిరుగుతారు. అందరూ కూర్చొని తినేటప్పుడు ఎక్కడ పని ఉందా పోదామా అని చెప్పి అప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఎత్తుకుతుంటారు? పని అప్పుడు, పని లేనప్పుడు ఎత్తుకుతారు. ఎప్పుడు పనికి వెళ్ళాల్సింది? ఎప్పుడు? పని ఉన్నప్పుడా, పని లేనప్పుడా? పని ఉన్నప్పుడే కదా. ఇప్పుడంటే ఎప్పుడు పనులే, 365 రోజులు పనులే. పూర్వకాలము 365 రోజులు పనులు ఉంటాయా? పెద్దల కాలంలో వాళ్ళకు ఒక పని చేసే కాలం ఒకటి ఉంటుంది. మీరు చూడండి, ఇప్పటికి కూడా పల్లెటూర్లలో పనులు చేసే కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో అందరూ పనులు చేస్తారు చక్కగా. ఇంట్లో అందరూ పనులకు వెళ్తారు, పని చేసుకుంటారు, సమకూర్చుకుంటారు. వేసవి కాలం వచ్చినప్పుడు అందరూ ఎండాకాలం రాగానే ఇళ్ళ దగ్గర కూర్చొని ప్రశాంతంగా తిని ఉంటారు ఇంటి దగ్గర. మరలా పనుల కాలం రాగానే పనులు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు పనుల కాలం ఒకటి ఉంది, పనుల కాలంలో మనం కష్టపడి పని చేసుకోవాలని. ఆ కాలంలోనే ఈ సోమరితనము కలిగినటువంటి వాళ్ళు పని చేయకుండా ఆ యొక్క ఇత్తనం వేసే కాలమున మౌనముగా ఉండి
అందరూ కోత కోసుకొని ఇంటికి తెచ్చుకునే కాలమున సోమరివాడు ఇంకంత వాడికి తినడానికి తిండి లేక అప్పుడు ఎత్తుక్కుంటాడంట, ఏ పని చేద్దాము, ఎక్కడికి వెళ్దాము, ఏ పని చేసి సంపాదించుకొని అప్పుడు తిందాము అని. అలాగనే కొంతమంది జీవితాలు భక్తిహీనమైన జీవితాలు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ తర్వాత దేవుని ఎదుట సరిగా జీవించకుండా, యథార్థంగా జీవించకుండా, దేవునికి లోబడి జీవించకుండా అడ్డదిడ్డాలుగా జీవించి అన్నీ నష్టపోయిన తర్వాత ఎప్పుడో మెలకు వచ్చింది, అమ్మ దేవుని దగ్గరికి అన్న పోయి ప్రార్థన చేసుకుందాము, మన కుటుంబ పరిస్థితి ఇట్టుంది, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నేను కూడా ఇలాంటి బలహీనతలోకి వెళ్ళిపోయినాను, ఇల్లు చూస్తే ఇట్లా అయిపోయింది, అదొక రంగస్థలం లాగా మారిపోయింది, నిరంతరం గొడవలు, ఇంట్లో పిల్లల గొడవలు, పెద్దోళ్ళ గొడవలు, అన్ని సమస్యలే. ఇప్పుడు ఎవరిని ఎత్తుకోవాలనుకుంటారు? ఇప్పుడు ఏం కావాలనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు సమాధానం కావాలనుకుంటారు, ఇప్పుడు దేవుడు కావాలనుకుంటారు. మరి అనుకూల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు? ఎందుకు నీకు దేవుడు సరైన సమయంలో, యెహోవా నీకు దొరుకు కాలమున నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువు నీకు సహాయం చేశాడు, నీ జీవితాన్ని మార్చి నీకు ఒక మంచి విశ్వాసాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని చక్కపరుచుకొని, నీ విశ్వాస జీవితాన్ని చక్కపరుచుకొని, నీ ఆత్మను రక్షించుకొని, నీ కుటుంబాన్ని రక్షణ వైపు నడిపించుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్నేమో గాలికి వదిలేస్తారు. ఆ సమయాన్నేమో వృధాగా వదిలిపెట్టేస్తారు. పాస్టర్ గారు చెప్పినా వినరు, ఎంతమంది చెప్పినా వినరు, లెక్కలేని తనంతో జీవిస్తారు. తర్వాత చాలామంది బాధపడుతుంటారు. తర్వాత కుటుంబాన్ని బాగు చేసుకోవాలని అప్పుడు వీలు పడుతుందా? ముందు మనమే ప్రభువు నమ్ముకున్న మన దగ్గరే సరైనటువంటి మంచి నడవడిక వాళ్ళు చూడలేకపోయారు కాబట్టి తర్వాత మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు ఏమడుగుతారంటే, ముందు నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నాకంటే ముందు నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నీలో ఎంత మార్పు వచ్చిందో చెప్పు అంటారు. అదే నువ్వు చర్చికి వచ్చినప్పుడే నువ్వు మార్పు చెందుంటే, మార్పు చెందిన నువ్వు అలాగే నిలిచి ఉండి ప్రభు సన్నిధిలో నువ్వు కొనసాగుతుంటే, నీ కుటుంబంలో ఎవరైతే నీ దగ్గరికి వస్తారో నీ మాటకు వాళ్ళు విలువిచ్చి నీ ఎదుటి నిలబడిపోతారు. ఒకవేళ వాళ్ళు ఈరోజు రాకపోయినా ఇంకొక రోజు నిన్ను ఏలెత్తి నిన్ను చూపించరుగా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వేం మారావా, నువ్వు మంచివాడు అయినావా అనే మాట నీ వైపు చూసి అనగలరా వాళ్ళు? చెప్పండి. మనం చాలామంది చేసే పని ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నా కూడా చాలామంది మరలా దేవుని మార్గాల్లో సరిగా ప్రార్థన చేయలేరు. వాళ్ళతో కలిసి సినిమాలు చూస్తూ ఉంటారు, టీవీలు ముందు కూర్చొని. మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళతో సినిమాలు చూసి రేపు పొద్దున్న మీరు ప్రార్థనకు రండి, ఎందుకు ఎంతసేపు సినిమా చూస్తావా అని అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? మా నాన్న మా అమ్మ చాలా మంచోళ్ళు, అసలు వాళ్ళు టీవీ దగ్గరికే రారు, ఏ సినిమా చూడరు, మేము తెలియక ఇట్లా ఉండిపోయినాము అని చెప్పి మీ మాట వింటారా వాళ్ళు? వింటారా? చెప్పండి, వింటారా? టీవీల ముందు కూర్చుంటే అందరూ కూర్చొని సినిమాలు చూస్తారా, జబర్దస్తులు చూస్తారా, అన్నీ చేసి తర్వాత మీరు ప్రార్థనకు రండి అని అంటే వాళ్ళు వస్తారా మనతోటి ప్రార్థనకు? ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువుని నమ్ముకున్న మనము ముందు దేవుని మార్గంలో నిలబడాలంటే, నువ్వు నిలబడ్డావనుకో, నిన్ను చూసి దేవుడు నీ కుటుంబాన్ని నీ వలన రక్షించడానికి ప్రభు ఇష్టపడతాడు ఎప్పుడైనా సరే. అది నువ్వు చెయ్యాలి. ఇది విశ్వాస జీవితంలో క్రైస్తవుల దగ్గర, లోకంలో చాలామంది దగ్గర లేదు. ప్రభువు నమ్ముకున్నప్పటికీ చాలామంది సోమరులు, మోకాళ్ళు ఉంచలేరండి. నువ్వు చెప్పు ఏదైనా గంటలు మాట్లాడతారు, పక్కింటికి పోయి గంటలు చెప్పి వింటారు. ప్రార్థన చేసుకోవడానికి కూర్చుంటే మాత్రము ఆ 2 నిమిషాలు కూర్చోలేరు, ప్రార్థన చేయలేరు. యేసన్న గారు ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు నాకు బాగా గుర్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, ఒక రోజున ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన సేవకి వెళ్ళి ఇంటికి వచ్చినాక ప్రార్థన చేసుకుంటాడు. ఆయన ఇంటికి వచ్చే సంగతి ఎవరో ఒకళ్ళ ద్వారా ఒక పాస్టర్ ఉన్నాడంట, ఆయనకు కొంచెం పరిచయం అయినటువంటి పాస్టర్. యేసన్న గారు వచ్చారనంటే, వచ్చారని చెప్పగానే వచ్చేస్తారట ఆయన దగ్గరికి. వచ్చి యేసన్న గారు ఏదైనా బైబిల్ చదువుకోవడానికో ప్రార్థన చేసుకోవడానికో, అప్పుడు వాళ్ళకు ఒక మ్యాగజైన్ ఉండేది, నెల వచ్చే మ్యాగజైన్, బలిపీఠం అని. సో ఈ బుక్లో ఏదన్నా మ్యాగజైన్ చూసుకోవడానికో ఇట్లాంటి చేసుకోవాలని ఆయన రెడీ అయితే, ఈయన వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడంట ఆయనతోటి. ఈయన టైం అంతా కాజేస్తాడంట మొత్తం మీద.
ఈయన లోపల ఈ మనిషి ఎప్పుడు వెళ్తాడా, పొమ్మంటే బాగుండదు కదా అనుకునేవాడంట. ఈ మనిషి ఎప్పుడు వెళ్తాడా, వెళ్తే ఈ బైబిల్ చదువుకొని ఈ మ్యాగజైన్ కొరకు ఈ వాక్యం చదువుకోవాలి, ఈ ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి ఆయన మనసులో అనుకునేవాడంట. అనుకుంటా ఉంటే ఒకరోజు ఇంకొక ఆలోచన వచ్చిందంట. ఏమనంటే, ఈసారి ఆయన రాగానే ఆయనను మాట్లాడనియకూడదు, మాట్లాడితే ఏదో ఒకటి మొదలు పెడతాడు, మొదలు పెడితే ఇంక దాన్ని కానియాడు. ఇంకా అనుకొని ఏం చేశాడు, ఆయన రాగానే ఎమ్మటే, పాస్టర్ గారు ఈరోజు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులు అవసరాలు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి దాని కొరకు ప్రార్థన చేయాలా, ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దాం వాటి కొరకు అన్నాడు. అనేసరికి, అన్న చాలా ఇంపార్టెంట్ పని ఉన్నది, అర్జెంటుగా ఆడి దాకా పోయి రావాలి, మరలా వస్తాను, ఈలోగు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాను. ఇలాగ ఆయన 1కి 2 సార్లు వచ్చినప్పుడల్లా అదే మాట అనేవాడంట, నాన్న కొద్దిగా ప్రార్థన చేద్దాం రాండి అంటే. ఆయన ఇంకా తప్పుకొని చివరికి ఇంక రాకుండా ఆగిపోయాడు. అంటే ఎంతసేపు అయినా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, ఎన్ని మాటలేం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ప్రార్థన చేద్దామంటే మాత్రం ఉండడం అన్న. అట్లాగనే మనలో చాలామందికి ఎక్కడ ఆ చెట్టు కిందో ఈ చెట్టు కింద, ఆ ఇంటి కిందనో ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ కూర్చున్న కాడాలు ఎన్ని మాటలైనా మాట్లాడుకోవడానికి ఏమేమో వీళ్ళకి సమయం దొరుకుద్ది, కానీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రం వీళ్ళకి సమయము దొరకదు. ఒక పాట నేర్చుకోవడానికి ఏమన్నా మనకి నష్టమా? ఎన్ని రోజులైంది దేవుణ్ణి నమ్ముకొని ఒక పాట ఎందుకు నేర్చుకోలేరు? దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎన్ని రోజులు బైబిల్ చదువుతున్నారా? ఎందుకు బైబిల్ చదవలేరు? మీకు చదవచ్చు కదా, చదువు వచ్చిన వాళ్ళు చదువు, రానోళ్ళు ఈరోజు టీవీలలో వాక్యం వస్తుంది, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్లో ఉండే, ఎందుకు చదవలేకపోతున్నారు? బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. చాలామంది అసలు బైబిల్ అంటే పట్టుకోరు. చాలామంది ఆడ పడేస్తే ఇంకంతే, ఎవరో వచ్చినప్పుడు 2 మాటలు చెబితే వింటారు, లేకపోతే లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు వ్యక్తిగతమైన విశ్వాస జీవితం మీకు అవసరము. ఆమేన్, హల్లెలూయా. సోమరితనము విశ్వాస జీవితంలో మంచిది కాదు. మీ ప్రార్థన మీరు చేసుకోండి. మీ భర్త లేచినా లేకపోయినా మీరు వెళ్ళి ఒంటరిగానైనా మీ ప్రార్థన మీరు చేసుకోండి. మీ పిల్లలు వచ్చి మీతో ప్రార్థనలో కూర్చున్నా కూర్చోకపోయినా మీరు వెళ్ళి మీ ప్రార్థన మీరు చేసుకోండి. ఎందుకంటే రక్షణ నీ సొంతది, నీ భర్తది కాదు, నీ భార్యది కాదు, నీ పిల్లలది కాదు, రక్షణ నీది. కాబట్టి నీ రక్షణ కొరకు నువ్వు ప్రభువు నమ్ముకున్న నీవు నీ ప్రార్థనను చేసుకొని ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి నీ రక్షణను కాపాడుకో. సో కాబట్టి చీమలు బలము లేనివి, అవి బలము లేకపోయినా వాటికి ఆహారం కావాలన్న సంగతి వాటికి తెలుసు, ఎప్పుడు సమకూర్చుకోవాలో వాటికి తెలుసు. ఆ సమయంలోనే వెళ్ళి అవి ఆహారమును సమకూర్చుకుంటాయి. ఆ తర్వాత లోపల అవి ఎక్కడో భూమి లోపల ఉండి ఆ ఆహారమును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ యొక్క వేసవి కాలంలో సమకూర్చుకున్న ఆహారాన్ని తిని మరలా వాటికి ఆ యొక్క కాలం వచ్చే వరకు ఆ ఆహారాన్ని సిద్ధపరచుకునే వరకు వాటికి కావలసినంత అవి సమకూర్చుకుంటాయి. చీమలు బలము లేనివి, చెప్పండి ఏంటి అంటవి? బలము లేని జీవులు అయినా ఎంత జ్ఞానం ఉందో మనం ఆలోచించాలి. అందుకేమన్నాడు? చీమలు 6వ అధ్యాయం 6వ వచనం ఏమన్నది? చీమలు బలము లేని జీవులు అయినా, చదవండి, చదువమ్మా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టు. ఏమని చెప్తున్నాడు ఆయన? వాటిని నడతను కనిపెట్టు. అది వచ్చేసారు, వాటిని నడతను కనిపెట్టండి. చీమలు ఎలా నడుస్తాయంట? వాటికి అవి కూడా నడుస్తూ ఉంటాయి, అవి కూడా ప్రయాణం చేస్తాయి. ఎలా ప్రయాణం చేస్తాయి చెప్పండి? ఉందా వాటికి వరుస క్రమం ఉందా? కానీ విశ్వాస జీవితంలో మనకు క్రమం ఉందా? మనకు లేదు క్రమం. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు పోతారు. క్రమమే లేదు మనకు అసలు. కానీ అవి చూడండి, ఉన్నదా వాటి క్రమము? ఉన్నాయా? ఎంత మీరు చెదరగొట్టినా మరలా అదే వాటి క్రమంలోకి అవి వచ్చేస్తాయి. ఎంత జ్ఞానం ఉందో చూడండి. చిన్న జీవులు, మనందరికీ ఎంతంత పెద్ద తలకాయలు ఉన్నాయి ఒక్కొక్కరికి, కానీ మనకు ఒక్కరికన్నా సరైన మైండ్ ఉందా మనకి? కూర్చుంటే అడ్డదిడ్డ